నమస్తే. వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. ప్రశాంతంగా భారత్ బంద్. వర్షంలో కూడా నిరసన వ్యక్తం చేసిన అఖిలపక్షం నేతలు. గులాబ్ తుఫాన్ ప్రభావం. రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు. సమీక్షించిన సీఎం. మృతులకు 5 లక్షల పరిహారం. దేవాదాయ శాఖలో ధర్మపదం కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్. దేవాదాయ శాఖ పూర్వ వైభవం తెస్తామని వెల్లడి. గులాబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాలపై అధికారులతో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. తుఫాన్ కారణంగా మరణించిన వారి కుటుంబాలకు 5 లక్షల చొప్పున తక్షణ పరిహారం చెల్లించాలని అధికారులను ఆదేశించారు. బాధిత ప్రాంతాల్లో మానవతా దృక్పథంతో ఉదారంగా వ్యవహరించాలని సూచించారు. అవసరమైన అన్ని చోట్ల సహాయక శిబిరాలను తెరవాలని, ఇళ్లలోకి నీరు చేరి ఇబ్బంది పడుతున్న కుటుంబాలకు 1000 చొప్పున సహాయక శిబిరాల నుంచి బాధితులు వెళ్లేటప్పుడు కుటుంబానికి 1000 చొప్పున ఆర్థిక సాయం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పంట నష్టం అంచనా వేసి రైతులు ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు. My suggestion to you is డబ్బుల దగ్గర please do not hesitate. Money is not an issue. Please be more humanitarian. మానవత్వం అన్నది చాలా లిబరల్గా ప్రదర్శించండి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ యూ షో యువర్ ఎంపతి విత్ దెమ్ అండ్ బీ అగ్రెసివ్ ఆన్ దట్. ఎక్కడ కూడా హెసిటేట్ చేయొద్దండి. ఎక్కడ అవసరం ఉన్నా కూడా చాలా లిబరల్గా ప్లీజ్ మేక్ షూర్ దట్ సహాయం అన్నది చేయడానికి అడుగులు ముందుకు వేయండి. ప్లీజ్ డోంట్ హెసిటేట్ ఫర్ ఎనీథింగ్ దర్. మనీ ఈజ్ నాట్ ద ఇష్యూ. ప్లీజ్ డో నాట్ హెసిటేట్. ఈ ఫుడ్ ఇచ్చేటప్పుడు కూడా, ఈ ఫుడ్ అండ్ మెడికల్ ఎయిడ్ ఇచ్చేటప్పుడు కూడా ప్లీజ్ మేక్ షూర్ దట్ హై క్వాలిటీతో కూడిన food and medical aid and water are given. Please do not compromise on quality. That's ekkada kuda రూపాయో 10 రూపాయలు ఎక్కువ ఖర్చు అయినా పర్వాలేదు. ప్లీజ్ మేక్ షూర్ దట్ బెస్ట్ ఆఫ్ ద క్వాలిటీ ఇస్ గివెన్ టు ద పీపుల్. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా చూసుకోండి. ఒకసారి అవసరమైతే ఎక్కడ కావాలంటే అక్కడ క్యాంపులు లిబరల్గా ఓపెన్ చేసే పరిస్థితి కూడా పెట్టుకోండి, షిఫ్ట్ చేసే పరిస్థితి కూడా పెట్టుకోండి. Please do not hesitate there. And also pumping of water from low-lying areas, especially Vizag city lo ippudu already jaruguta undi. Substantial work according to Malli, substantial work has already been done. But మిగిలిన జిల్లాలలో కూడా ఈ పంపింగ్ ఆఫ్ వాటర్ ఇన్ low-lying areas లో కొంచెం అగ్రెసివ్గా తీసుకోండి. ప్లీజ్ మానిటర్ ది ఏరియాస్ where it is required and what progress has been done, so that there is focus on that. ఎందుకంటే నీళ్లు మనం పంప్ అవుట్ చేయగలిగితేనే ఆ ఇళ్ళల్లోకి కొద్దో గొప్ప మంచి జరుగుతుంది. లేకపోతే వాటర్ విల్ ఆల్వేస్ బీ దేర్ అండ్ ఇట్ విల్ లీడ్ టు ఆల్ కైండ్స్ ఆఫ్ డిజీజెస్ ఆల్సో లేటర్, విచ్ ఇస్ ఆల్సో నాట్ గుడ్. సో అండ్ ఆల్సో ఈ లో లయింగ్ ఏరియాస్లో ఎక్కడైతే ఈ వాటర్ ఇనండేషన్ ససెప్టబుల్గా ఏదైతే జరిగిందో అక్కడ మెడికల్ క్యాంప్స్ కూడా ప్లీజ్ ప్లాన్ ఫర్ దెమ్. సో దట్ ఎందుకంటే నీళ్ళన్నీ ఇళ్ళలోకి పోయినాయి కాబట్టి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ దే డోంట్ yield టు వాటర్ బోర్న్ డిసీజెస్. సో అక్కడ మెడికల్ క్యాంప్స్ కూడా ఖచ్చితంగా ఉండేట్టుగా కూడా జాగ్రత్తలు కూడా తీసుకునే కార్యక్రమాలు కూడా చూసుకోండి. వర్షాలు తగ్గిన వెంటనే, రిసీడ్ అయిన వెంటనే అవసరమైతే ప్లీజ్ బీ వెరీ వెరీ లిబరల్ దేర్ వెన్ ఎన్యూమరేషన్కు చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ధర్మపథం కార్యక్రమాన్ని సీఎం జగన్ వర్చువల్ విధానంలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణిమోహన్, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావుతో పాటుగా దేవాదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. దేవాదాయ శాఖలో అమలవుతున్న పథకాలు, దేవాలయాల పునర్నిర్మాణంపై ఈ సందర్భంగా అధికారులు సీఎంకు నివేదిక ఇచ్చారు.
తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ధర్మపథం కార్యక్రమాన్ని సీఎం జగన్ వర్చువల్ విధానంలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణిమోహన్, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావుతో పాటుగా దేవాదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. దేవాదాయ శాఖలో అమలవుతున్న పథకాలు, దేవాలయాల పునర్నిర్మాణంపై ఈ సందర్భంగా అధికారులు సీఎంకు నివేదిక ఇచ్చారు. తమరు ముఖ్యమంత్రి అయ్యాక దేవాదాయ శాఖ మీ యొక్క ఆదేశాల మేరకు అనేక మార్పులు తీసుకొచ్చాను సార్. ముఖ్యంగా వంశపారపర్యం ఏదైతే అర్చకులకి కోరిక ఉన్నదో తమరు ఆదేశాల మేరకు వారిని వంశపారపర్యం అర్హత కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం కానివ్వండి, ఏదైతే దేవదేవుడు వెంకటేశ్వర స్వామి యాదవులకి మొదటి పూజా కార్యక్రమం అని చెప్పని వారికి కూడా సన్నిధి గొల్ల అని చెప్పని వారికి కూడా మనం తమరు ముఖ్యమంత్రి అయ్యాక వారికి కూడా వంశపారపర్యంగా ఆర్డర్స్ ఇవ్వడం కానీ, ఏదైతే గత ప్రభుత్వంలో అయితే కనుక తెలుగుదేశం కానీ భారతీయ జనతా పార్టీ జనసేన కూటమిలో ఉన్నప్పుడు సుమారుగా 46 దేవస్థానాలు నిర్దాక్ష్యంగా రాత్రికి రాత్రి కూల్చేసిన దేవాలయాలు కూడా తమరి చేతుల మీద దాదాపు దాంట్లో 9 దేవాలయాలని ఐడెంటిఫై చేసి శంకుస్థాపన చేసి దాదాపు 90% పనులు కూడా పూర్తయినాయి సార్. అదేవిధంగా ముఖ్యంగా చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్రం తరఫున మీరు పోయిన సంవత్సరం దసరాకి అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు కూడా మీ అంతటా మీరు ఆ రోజు దేవస్థానానికి ఏం కావాలని చెప్పని 70 కోట్ల రూపాయలు ప్రభుత్వం నిధులు ఇచ్చిస్తా అని చెప్పని మీరు అనౌన్స్ చేయడం కానివ్వండి. అట్లా అదేవిధంగా పోయిన గత ప్రభుత్వంలో కూడా గోవులు కూడా నీళ్ళు లేకుండా గోశాలను కూల్చేసిన పరిస్థితి చూసాం. We are extremely happy today that we are having this review, sir. In the last 20 or 25 years, there was no review of endowments department at all, sir. Nobody has reviewed in this comprehensive manner. It was only selected some issues were reviewed, sir. Somehow it always missed the attention of the government, sir, for reasons we are not clear about. And so, but that is why, sir, systems and all were not properly developed, which we request to you for your guidance, sir. We are extremely happy that today you have taken it up, sir. And I request first of all, Honorable Minister for Endowments, Vellanpalli Srinivas Garu, to say a few introductory remarks and set the direction for the meeting. కేంద్ర ప్రభుత్వం కార్మిక, కర్షక, ఉద్యోగ, ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణ్ రావు ఆరోపించారు. నూతన వ్యవసాయ చట్టాల వలన వ్యవసాయ రంగం పూర్తిగా కార్పొరేటీకరణ జరుగుతుందని ధ్వజమెత్తారు. ప్రభుత్వ రంగ ఆస్తులను ప్రైవేటు వ్యవస్థలకు అమ్మేందుకు మోడీ ప్రభుత్వం పూనుకుందని దుయ్యబట్టారు. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 500కు పైగా కార్మిక, కర్షక సంఘాలు 19 రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో పిలుపునిచ్చిన భారత్ బంద్ కార్యక్రమంలో భాగంగా గుంటూరు నగరంలో వామపక్షాల ఆధ్వర్యంలో జరిగిన బంద్ ప్రశాంతంగా ముగిసింది. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. వ్యాపారులు తమ దుకాణాలను మూసివేసి స్వచ్ఛందంగా బంద్ పాటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే విభజన హామీల చట్టాలు పక్కాగా అమలు చేయాలన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ బంద్ చూసిన తర్వాతైనా మోడీ ప్రభుత్వం కళ్లు తెరవాలని ఎమ్మెల్సీ హితవు పలికారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 500కు పైగా రైతు కర్షక సంఘాలు ఈ బంద్కు పిలిపించాయి. కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఈ బంద్ని బలపరుస్తూ ఉన్నాయి. 3 వ్యవసాయ చట్టాల వలన మొత్తం వ్యవసాయ రంగం కార్పొరేటీకరణ జరుగుద్ది. అలాగే మానిటైజేషన్ పైప్ లైన్ పేరుతో ఈ దేశంలో ప్రభుత్వ రంగ ఆస్తులు అన్నిటినీ కూడా ప్రైవేటీకరించడానికి మోడీ ప్రభుత్వం పూనుకుంది. మరి మన రాష్ట్రంలో చూస్తే ప్రత్యేక హోదా లేదు, విభజన హామీలు లేవు. పైగా విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని ఎన్నో త్యాగాలు చేసి సాధించుకున్నాం, దాన్ని ప్రైవేటీకరించడానికి వీళ్ళు పూనుకుంటా ఉన్నారు. వీటన్నిటికి వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ బంద్ పూర్తి జయప్రదంగా జరుగుతుంది. ఈ బంద్ తర్వాత అయినా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. మోర్చా ఆధ్వర్యంలో దేశవ్యాప్త బంద్కి ఈరోజు పిలిపించారు. 900 రోజులుగా ఈ ఆందోళన సాగుతోంది. ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా రైతాంగాన్ని అంచివేసే చర్యలకు తలపడుతుంది. రైతాంగం యొక్క పిలుపును బలపరుస్తూ అన్ని కార్మిక సంఘాలు, కేంద్ర కార్మిక సంఘాలన్నీ భారత్ బంద్ను విజయవంతం చేయడం కోసం దేశవ్యాప్తంగా కార్యక్రమం తీసుకున్నాయి. అందులో భాగంగా ఈరోజు రాష్ట్రంలో రైతాంగానికి మద్దతుగా కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు ఈ బంద్ను నిర్వహిస్తున్నాయి. ఈరోజు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం అందరికీ మంచి రోజులు అన్నారు. మంచి రోజులు అందరికి కాదు, కేవలం కార్పొరేట్లకే మంచి రోజులు అంటున్నారు. రైతాంగానికి వ్యతిరేకంగా చట్టాలు,
కార్మికులకు వ్యతిరేకంగా చట్టాలు, ప్రజానీకానికి వ్యతిరేకంగా ప్రైవేటీకరణ విధానాలు, పెట్రోల్ డీజిల్ ధరల భారాల పెంపు, పన్నుల పెంపు, ఇది దుర్మార్గమైనటువంటి పరిపాలన. ఈ పరిపాలనకు వ్యతిరేకంగా ప్రజలు అన్ని సంఘాలు ఐక్యంగా కదలాలనే ఉద్దేశంతోనే భారత్ బంద్ విజయవంతంగా జరుగుతుంది. ఈ భారత్ బంద్ తర్వాతైనా కేంద్ర ప్రభుత్వం మేల్కోవాలా, లేకపోతే ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేయాలని మేము ఈరోజు హెచ్చరిక. భారత వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ సంస్థలకు తాకట్టు పెట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టాలని తెచ్చింది. ఈ చట్టాలకు వ్యతిరేకంగా 11 నెలల నుంచి దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తామంటే కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తుంది. ఈ చట్టాలు కనుక అమలైతే మొత్తం వ్యవసాయ రంగం కార్పొరేట్ సంస్థల చేతుల్లో పోద్ది. కాబట్టి నూతన వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని, ధరల పెరుగుదలని అరికట్టాలని చెప్పేసి, ప్రైవేటీకరణని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణని ఆపేయాలని చెప్పేసి ఈ డిమాండ్స్ అన్నింటి మీద ఈ రోజు దేశవ్యాప్తంగా బంద్ జరుగుతూ ఉంది. ఈ బంద్ లో లక్షలాది మంది ప్రజలు పాల్గొంటా ఉన్నారు. విద్యా సంస్థలు, అదేవిధంగా వ్యాపార సంస్థలు, అదేవిధంగా ఉద్యోగులు అందరూ సహకరించి బంద్ను జయప్రదం చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం రైతు, కార్మిక, ఉద్యోగ, ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ ఆరోపించారు. నూతన వ్యవసాయ చట్టాల వలన వ్యవసాయ రంగం మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీని వెనుక కార్పొరేట్ కుట్ర ఉందని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలను, ప్రైవేటు వ్యవస్థలను విక్రయించేందుకు మోడీ ప్రభుత్వం కుయుక్తులు పన్నుతోందని మండిపడ్డారు. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా జరుగుతున్న బంద్ నేపథ్యంలో సోమవారం వామపక్షాలు, టీడీపీ ఆధ్వర్యంలో గుంటూరు నగరంలో జరిగిన బంద్ ప్రశాంతంగా ముగిసింది. ఈ సందర్భంగా సిపిఐ నేతలు కబడ్డీ ఆడి తమ నిరసన తెలియజేశారు. అలాగే దేశ ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ నల్ల వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే కార్మిక సంక్షేమ చట్టాలను నిర్వీర్యం చేసే లేబర్ కోడ్లను రద్దు చేయాలన్నారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలన్నారు. రాబోయే ఎన్నికల్లో మోడీ ప్రభుత్వానికి ఘోరీ కడతామని హెచ్చరించారు. 3 వ్యవసాయ వ్యతిరేక నల్ల చట్టాలని రద్దు చేయాలని, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిలుపుదల చేయాలని, 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని, అలాగే నరేంద్ర మోడీ ఇప్పటికే 60 సార్లు పెంచినటువంటి పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను తగ్గించాలని, రోజు రోజుకి పెరుగుతున్న నిత్య జీవిత అవసర సరుకుల ధరలు పూర్తిగా నియంత్రించాలని డిమాండ్ చేస్తూ రైతన్నలు ఇచ్చినటువంటి పిలుపుని జయప్రదం చేయటం కోసం మోడీ హటావో దేశ్ కి బచావో నినాదంతో భారీ ఎత్తున దేశవ్యాప్తంగా బంద్ జరుగుతూ ఉంది. అందులో భాగంగా గుంటూరు నగరంలో జిల్లా వ్యాప్తంగా వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఈ బంద్ కార్యక్రమం జరుగుతూ ఉంది. దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, 500 రైతు సంఘాలు, 400 కార్మిక సంఘాలు, 16 లెఫ్ట్ పార్టీలు, అన్ని రాజకీయ పార్టీలు ఒకే తాటి మీదకి వచ్చి ఈ బంద్ను జయప్రదం చేస్తూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వానికి గోరిగట్టి తీరుతామని ఈ బంద్ నిరూపిస్తా ఉన్నది. ఏ పంట వేసినా ఏమున్నది గర్వకారణం, ఎవరు ప్రభుత్వంలో ఉన్నా ఏమున్నది ప్రజానీకానికి. ఇవాళ దేశవ్యాప్తంగా రైతాంగం కేంద్ర ప్రభుత్వం రూపొందించినటువంటి 3 నల్ల చట్టాలు 2020 విద్యుత్ బిల్లుని ఉపసంహరించుకోవాలని, 4 లేబర్ కోడ్లని వెనక్కి తీసుకోవాలని జరుగుతున్నటువంటి కార్మిక కర్షక ఆందోళనే ఈ భారత్ బంద్. దేశాన్ని రక్షించుకోవాలి, వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాలి, రైతాంగాన్ని వ్యవసాయంలో నిలబెట్టాలి, కార్మికులకి యాజమాన్య హక్కులు కల్పించేలా పాలకులు ఉండాలి అనేటువంటి నినాదంతో భారతదేశ వ్యాప్తంగా చేస్తున్నటువంటి ఈ బంద్ ఇవాళ సంపూర్ణంగా విజయవంతం అవుతా ఉన్నది. అన్ని రాష్ట్రాల్లో, మన రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో కూడా ఉదయం నుంచే బంద్ యొక్క పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఎక్కడా కూడా వ్యాపార సంస్థలు కానీ, బ్యాంకులు కానీ, ఆఫీసులు కానీ తెరవడం లేదు. పైగా రాష్ట్ర ప్రభుత్వం, మరోపక్క ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం కూడా ఈ బంద్కు మద్దతు ప్రకటించినాయి. వామపక్ష పార్టీలు, రైతు సంఘాలు,
గత నెల రోజులుగా నిర్వహిస్తున్నటువంటి ప్రచార ఆందోళన ద్వారా ప్రజల్లోకి విశ్వాసమైనటువంటి ఈ బంద్ను నిర్వహించేదానికి అన్ని వర్గాల మద్దతు కూడగట్టేదానికి తీవ్ర ప్రయత్నం జరిగింది. ఆ రూపంలో ఇవాళ బంద్లో పాల్గొన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు, వ్యాపార సంస్థలు, యువజన విద్యార్థి ప్రజా సంఘాలు అందరికి కూడా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పక్షాన అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. దేశవ్యాప్తంగా మోడీ ప్రవేశపెట్టినటువంటి రైతు వ్యవసాయ చట్టాలను 3ని రద్దు చేయాలని, కార్మిక చట్టాలను రద్దు చేసి ఏదైతే 4 కోడులుగా కార్మిక వర్గాన్ని మోసం చేసి కార్మిక కోడులు కూడా రద్దు చేయాలని, అట్లాగే అమరావతిని రాజధానిగా కొనసాగించాలని, ఏదైతే ప్రధానమంత్రి శంకుస్థాపన చేశాడో శంకుస్థాపన చేసిన రాజధాని కూడా మారుస్తుంటే మాట్లాడిన మోడీ ఇప్పటికైనా ఆలోచన మార్చుకోవాలని, అట్లాగే స్వదేశీ నినాదంతో అధికారంలోకి వచ్చిన మోడీ ఈ రోజున అన్ని వ్యవస్థలను కూడా ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నాడు. ఒక పక్క రైల్వేల్ని, అంతరిక్షాన్ని, విమానాశ్రయాల్ని, లాస్ట్కి లాభాలతో నడుస్తున్నటువంటి ఎల్ఐసి, జనరల్ ఇన్సూరెన్స్ లాంటివి కూడా మోడీ ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నాడు. అట్లాగే షిప్ యార్డులు సైతం బడా వ్యాపారులకి అంటగడతా ఉన్న ఈ పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా ఈ ఆలోచన మానుకోవాలని, మోడీ ఆర్థిక విధానాలు మార్చుకోవాలని జరుగుతున్న ఈ బంద్ గుంటూరు నగరంలో విజయవంతంగా జరుగుతూ ఉంది. వర్షం వచ్చినప్పుడు కూడా విజయవంతంగా నిర్వహిస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఏపీలో టీడీపీ, వైసీపీలతో కలిసి బీజేపీ లేదని బీజేపీ రాష్ట్ర సహాయ ఇన్ఛార్జ్ జాతీయ కార్యదర్శి సునీల్ థియోధర్ స్పష్టం చేశారు. కేవలం జనసేనతో మాత్రమే కలిసి పనిచేస్తున్నామని ప్రకటించారు. రావాలి జగన్ అన్న ఏపీ ప్రజలే పోవాలి బాబు, పోవాలి జగన్ అంటున్నారని చెప్పారు. మోదీ ప్రభుత్వం ఏపీలో రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. కేంద్రం ఇచ్చే నిధులు సక్రమంగా ప్రజలకి చేరడం లేదని ఆరోపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా సమర్పణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా బ్రాడీపేటలో గల సిరిడి సాయి దీనజన సేవా సమితి నందు మహిళా మోర్చా ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర సహాయ ఇన్ఛార్జ్ జాతీయ కార్యదర్శి సునీల్ థియోధర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సునీల్ థియోధర్ మాట్లాడుతూ కేంద్రంలో మోదీ ప్రభుత్వానికి టీడీపీ, వైసీపీ వ్యవసాయ చట్టాలపై మద్దతిచ్చాయని గుర్తు చేశారు. ఇక్కడ మాత్రం వ్యతిరేకిస్తున్నాయని ఎద్దేవా చేశారు. 2 నాల్కల ధోరణితో రైతులను మోసం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలతో కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించారు. తెలంగాణలో టీడీపీ పూర్తిగా కనుమరుగైందని, ఆఫీసుకి తాళాలు వేశామని బాబే స్వయంగా చెప్పారన్నారు. ఏపీలో కూడా కనుమరుగు కానుందని జోస్యం చెప్పారు. గతంలో చంద్రన్న ఫోటో పెడితే నేడు జగనన్న ఫోటో పెడుతున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో మాతృభాష మాత్రమే బోధించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పాటిబండ్ల రామకృష్ణ, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సురేందర్ రెడ్డి, రావెల కిషోర్ బాబు, సీనియర్ నాయకులు జూపూడి రంగరాజు, రాష్ట్ర కార్యదర్శి మాగంటి సుధాకర్ యాదవ్, అధికార ప్రతినిధి చందు సాంబశివరావు, కేంద్ర కార్మిక సంక్షేమ శాఖ బోర్డు చైర్మన్ వల్లూరి జయప్రకాష్ నారాయణ, తాళ్ల వెంకటేష్ యాదవ్, మహిళా మోర్చా అధ్యక్షురాలు నమ్రత, మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి యామిని శర్మ తదితరులు పాల్గొన్నారు. New policy, education policy of Narendra Modi ji, if you go through properly, you will understand that Narendra Modi Garu has given importance to mother tongue for primary education in new education policy. If you see the videographs of Honorable Prime Minister Narendra Modi ji in America, in US, 2 days back, you can see Swadeshi Bhasha, Swadeshi Veshabhusha and Swadharma. The very first American president, when he met Barack Hussein Obama, he presented Bhagavad Gita to him. And when there was a dinner organized in White House, Narendra Modi Garu said that I cannot have dinner, I can take only water because my birth of Durga Maiya is going on. Ammavari Kanaka Durga Mata Vrat is going on and I cannot take your dinner, I will take only water. After leaving that house, Barack Hussein Obama said, yes, Indian people correctly says, ये आदमी खुद भी खाता नहीं है, दूसरे को खाने नहीं है. So this is Aviniti Rahit Modi government, Swabhasha. Modi spoke in Hindi. See, Narendra Modi is continuous.
American presidents keep changing. First Barack Hussein Obama, then Trump, and now Joe Biden. 3 presidents change, but Indian people are not changing Narendra Modi ji, and they are not going to change. Obviously, Andhra people keep changing chief minister. They are getting frustrated of Babu, now they are getting frustrated of Jagan, and that is why previously there was a slogan Ravali Jagan, Kavali Jagan. But nowadays Andhra Pradesh people are telling Povali Babu, Povali Jagan. Munduga vinandi. Povali Babu, Povali Jagan. Chandra Babu bhi nahi chahiye, Jagan bhi nahi chahiye. रावाली मोदी मात्र में रावाली मोदी हम लोगों को यहाँ पर मोदी का गवर्नमेंट चाहिए ప్రభుత్వం चाहिए విద్య ద్వారానే ఉజ్వల భవిత సాధ్యమని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు కన్నా రంగయ్య చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. ఇందులో భాగంగానే ప్రభుత్వ పాఠశాలలో చదివి ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రతి సంవత్సరం కన్నా రంగయ్య చారిటబుల్ ట్రస్ట్ ద్వారా స్కాలర్షిప్స్ అందిస్తున్నామని వెల్లడించారు. అలాగే ఈ ట్రస్ట్ ద్వారా సామాజిక బాధ్యతగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు. కన్నా రంగయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్షిప్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ హాజరయ్యారు. 25 మంది విద్యార్థులకు 15,000 రూపాయల చొప్పున ఆయన స్కాలర్షిప్లు అందజేశారు. ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించడమే కన్నా రంగయ్య చారిటబుల్ ట్రస్ట్ ముఖ్య ఉద్దేశమన్నారు. గత 13 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. ఆర్థిక భారంతో ప్రతిభావంతులైన విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారని, అందుకే వారిని ప్రోత్సహించడానికి ఈ స్కాలర్షిప్ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో డిఏఆర్ సుబ్రహ్మణ్యం, బీజేపీ నేతలు రావెల కిషోర్ బాబు, ఒల్లూరు జయప్రకాష్ నారాయణ, తాళ్ల వెంకటేష్ యాదవ్, తురగా నాగభూషణం, అడపా నాగేంద్రం, కన్నా నాగరాజు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. కన్నా రంగయ్య చారిటబుల్ ట్రస్ట్ అనేటువంటి ఒక ట్రస్ట్ స్నేహితుల సహాయంతో ట్రస్ట్ని స్థాపించి అప్పటి నుంచి కూడా అనేక కార్యక్రమాలు ట్రస్ట్ ద్వారా చేస్తూ వస్తూ ఉన్నాం. చాలా కాలం కార్పొరేషన్ ద్వారా వాటర్ సప్లై చేసాం, మార్చురీ బాక్సులు ఇచ్చాం ఆర్గనైజేషన్స్కి, జనరల్ హాస్పిటల్కి అంబులెన్స్ ఇవ్వడం జరిగింది. అలా కాకుండా ఎడ్యుకేషనల్ స్కాలర్షిప్స్ మాత్రం ప్రతి సంవత్సరం 25 మందికి 10,000 చొప్పున, లాస్ట్ ఇయర్ వరకు కూడా 10,000 చొప్పున ఇస్తూ వచ్చాం. ఈ సంవత్సరం నుంచి దాన్ని 15,000 చేసి ఎడ్యుకేషన్ ఎక్కువగా ప్రోత్సహించాలనేటువంటి ఒక ఉద్దేశంతో 15,000 చేయటం జరిగింది. నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా నెంబర్ కూడా పెంచేటువంటి అవకాశం ఉంది. ఈ ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో భారతదేశం అన్ని రంగాల్లో వెనుకబడిపోయిందని ఎన్ఎస్యుఐ నాయకులు కరీం ఆరోపించారు. నిరుద్యోగ సమస్య పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా ఎన్నికల హామీలను కమలం పార్టీ అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. భారత్ బంద్ లో భాగంగా ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో గుంటూరు నగరంలో భారీ నిరసన బైక్ ర్యాలీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎన్ఎస్యుఐ నాయకులు కరీం మాట్లాడుతూ నూతన వ్యవసాయ చట్టాలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర ధరలు తగ్గించాలని కోరారు. ప్రధాని మోడీ 7 ఏళ్ల పాలనలో ప్రజా సంక్షేమం కుంటుపడిందని ఆరోపించారు. దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల హామీ మేరకు ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఏఐసిసి పిలుపు మేరకు శ్రీమతి సోనియా గాంధీ గారు గత కొన్ని రోజులుగా 19 పార్టీల నాయకులతో సమావేశం అవుతూ నరేంద్ర మోడీ గారు ఏ విధంగా అయితే దుర్మార్గమైన పరిపాలిస్తున్నారో దానిని వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా, రాష్ట్రాల వ్యాప్తంగా రైతులకు మద్దతుగా నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా 3 చట్టాల మీద, అదేవిధంగా పెట్రోలు, డీజిల్, నిత్యావసరాల సరుకులు ప్రతి ఒక్కటి నరేంద్ర మోడీ గారు గత 7 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్న ఈ ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే నరేంద్ర మోడీ గారికి ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, మీరు ఏదైతే తప్పుడు నిర్ణయాలు తీసుకొని మీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉందో దానిని మీరు తక్షణమే రద్దు చేసి ప్రజలకు, యువకులకు, విద్యార్థులకు ప్రతి ఒక్కరికి మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని
గుంటూరు ఎన్ఎస్ఏ తరఫున డిమాండ్ చేస్తూ, అదేవిధంగా విద్యార్థులకు, యువకులకు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చి 7 సంవత్సరాలు పూర్తయినా సంవత్సరానికి 2000, 3000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేనంత దౌర్భాగ్య స్థితికి మీ నరేంద్ర మోడీ గారు పరిపాలిస్తూ ఉన్నారు. ఒకటే చెప్తా ఉన్నాం, ఎన్ఎస్యూ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఒకటే చెప్తా ఉన్నాం, గురువులు మస్తాన్ వలి గారి ఆదేశాల మేరకు మేము ఆయన బాటలో, ఆయన కాంగ్రెస్ పార్టీలో అండగా ఉంటూ ఎన్ఎస్యూఐ విద్యార్థులతో కలిసి మేము కాంగ్రెస్ పార్టీని బలపరిచేసి రాబోయే రోజుల్లో 2024లో మన రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసేంత వరకు ఈ పోరాటం చేస్తూనే ఉంటాం. వ్యాపారుల సంక్షేమానికి ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిరంతరం కృషి చేస్తుందని నూతన అధ్యక్షులు ఆతుకూరి ఆంజనేయులు ప్రకటించారు. వ్యాపారుల సమస్యలను పరిష్కరించడమే ఛాంబర్ ఆఫ్ కామర్స్ తొలి ప్రాధాన్యతగా తీసుకుంటుందని స్పష్టం చేశారు. కరోనా కష్టకాలంలో పాలకులు కూడా వ్యాపారులను గుర్తించి తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షునిగా 32వసారి కూడా ఆతుకూరి ఆంజనేయులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తన పట్ల విశ్వాసంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్న వ్యాపారులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా వ్యాపారుల సమస్యలపై పోరాడిన సంగతి ఆయన గుర్తు చేశారు. వ్యాపారుల సంక్షేమమే తమ లక్ష్యమన్నారు. కరోనా కారణంగా అనేక మంది వ్యాపారులు మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కష్టకాలంలో వ్యాపారులు పలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. 80 సంవత్సరాలు పూర్తయినటువంటి పరిస్థితుల్లో కూడా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా వ్యాపారస్తుల, రాజకీయ నాయకుల, ప్రజల యొక్క అభిమానంతో మా కమిటీ అంతా కూడా 32వసారి ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ప్రత్యేకించి వ్యాపారస్తులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే సెక్రటరీస్ కానీ, ఈసీ మెంబర్స్ కానీ, అఫిలియేట్ బాడీస్ కానీ అంతటి కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి కోసం సహకరించినటువంటి అనేక మంది పెద్దలు నామినేషన్ వేసినప్పటికీ కూడా మా మాట విని యునామినేషన్ కోసం ప్రయత్నం చేసి విత్డ్రా ఇచ్చేందుకు వాళ్ళకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మా కమిటీ అంతా కూడా వ్యాపార సమస్యలు ఏ ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మా వ్యాపారులకు ఇబ్బంది జరిగితే మా కమిటీ అంతా కూడా యునామినస్గా ఒకే మాట, ఒకే బాటతోటి మరి పోట్లాడటం జరుగుతూ ఉన్నది మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు వ్యాపారస్తులను గుర్తించి మాకు కూడా తగిన న్యాయం చేయాలి అని చెప్పి మీ అందరం మనం చేస్తూ ఉన్నాం. ప్రత్యేకించి వ్యాపార సమస్యల మీద కానీ, వ్యాపారికి వస్తే ఇబ్బందులు కానీ, లేక ఎవరైనా బీదవాళ్ళు ఉన్నప్పుడు కూడా వాళ్ళందరికీ కూడా ఛాంబర్ ఆఫ్ కామర్స్ తప్పనిసరిగా సహాయ సహకారం అందిస్తాయి. అలాగే ఈ రోజున అనేక మంది వ్యాపారస్తులు దేశవ్యాప్తంగా కూడా కరోనా మహమ్మారికి చనిపోయినందుకు ప్రత్యేకించి ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున వాళ్ళందరికీ కూడా ఘన నివాళి అర్పిస్తూ ముందులో కూడా వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండి కరోనా బారిన పడకుండా అందరూ కూడా వ్యాపారం బాగా చేసుకోవాలని చెప్పి వాళ్ళందరికీ మనవి చేస్తూ, కమిటీ ఏదైతే ఉందో ఇప్పటిదాకా అనేక సమస్యల మీద పోరాడి మరి అన్ని సమస్యల్ని తీర్చడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి మరి వైస్ ప్రెసిడెంట్ కానీ, సెక్రటరీస్ కానీ, ఈసీ మెంబర్స్ కానీ, అఫిలియేట్ బాడీస్ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. రైతులపై గౌరవంతో ఏపీ ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పిస్తుందని వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ నాగిరెడ్డి అన్నారు. వైసీపీ ప్రభుత్వం రైతు సమస్యలపై కేంద్రంతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉంటామని చెప్పారు. రైతులపై కాల్పులు జరిపిన వారిని వెంట పెట్టుకుని ఆందోళనలు చేయటం సరికాదని అన్నారు. రైతులపై గౌరవంతో ఏపీ ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పిస్తుందని వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ నాగిరెడ్డి అన్నారు. వైసీపీ ప్రభుత్వం రైతు సమస్యలపై కేంద్రంతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉంటామని చెప్పారు. రైతులపై కాల్పులు జరిపిన వారిని వెంట పెట్టుకుని ఆందోళనలు చేయటం సరికాదని అన్నారు. జెండానేమో వేరేది పెట్టుకుంటారు, చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేయాలి, సో జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాలి. సో ఈ విధానాలు తప్పు. నిజంగా మీరు అడుగుతున్న డిమాండ్లో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ద్వారాగా ఏ అయితే అమలు జరుగుతున్నాయో వాటిని చెప్పండి, మంచిని మంచిగా చెప్పే ప్రయత్నం చేయండి. ఇంకెక్కడన్నా లోటుపాట్లు ఉంటే మా దృష్టికి, ప్రభుత్వం దృష్టికి ఎప్పుడైనా సరే వ్యవసాయ శాఖకు కానీ లేకపోతే వ్యవసాయ మిషన్ కానీ ముఖ్యమంత్రి గారి దృష్టికి కానీ తీసుకొస్తే ఎవరు తీసుకొచ్చినా సరే దాన్ని పరిష్కరించడానికి ఈ ప్రభుత్వం ముందుంది. మేమేదో మిరాకిల్స్ జరిగిపోయినాయి ఏం చెప్పట్లా. సో మొట్టమొదటి 2 సంవత్సరాల్లోనే 51,500 కోట్లు వ్యవసాయ అనుబంధ రంగాలకు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం, డైరెక్ట్గా రైతులకి వివిధ రంగాల్లో వివిధ అనుబంధ రంగాలకు కానీ ఇచ్చిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం.
సో ఇప్పుడు కూడా ఎప్పుడు రైతుల మీద కానీ రైతు సంఘాల నాయకుల మీద కానీ వాళ్ళు ఏ పార్టీ సంఘాలైనా సరే గౌరవంతో వాళ్ళు చేసే కార్యక్రమాలని మేము సంఘీభావం తెలియజేస్తున్నాం. ఏ సమస్యను తీసుకొచ్చినా పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సో అలాగే కేంద్ర ప్రభుత్వం దృష్టిలో కూడా ఇటువంటి దాని మీద ఒక మనం పట్టుదలతో కాకుండా పాలక వర్గాలు సో ఆయా సంఘాలతో చర్చ జరిపి దాంట్లో వాస్తవాలని ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించవలసిన బాధ్యత ఉంది. సో దాంట్లో మేము ఎప్పుడు కూడా రైతు సమస్యల పరిష్కారంలో కేంద్ర ప్రభుత్వం దగ్గర కూడా మేము మాట్లాడటానికి ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాం. మేము ప్రతిసారి కూడా మా పార్లమెంట్లో కానీ మా ఎంపీలు కానీ రైతు సమస్యలు పరిష్కరించడంలో రైతు సమస్యలు లేవనెత్తే అంశంలో ఒక అడుగు ఎప్పుడూ ముందే ఉన్నాం. మరొకసారి మీడియా ద్వారాగా రైతు సోదరులకి మిగతా రైతు సంఘాలకు కూడా తెలియజేసేది ఏమిటంటే వాస్తవ విషయాల్ని వాస్తవంగా చెప్పండి. అంతేగాని రైతుల మీద కాల్పులు జరిపిన వ్యక్తులను వెనకాల పెట్టుకుని ఇవాళ మళ్ళీ కార్యక్రమాలు సో వ్యవసాయం రైతుని ఎగతాళిగా మాట్లాడింది, రైతు ఆత్మహత్యకు పరిష్కారం ఇవ్వమంటే ఎగతాళిగా మాట్లాడిన వ్యక్తులను వెనకాల పెట్టుకుని ఇటువంటి విధానాలు కాదు. సో తప్పనిసరిగా ఒక ధర్మబద్ధమైన డిమాండ్స్తో ఉన్నప్పుడు ఆ ధర్మబద్ధమైన డిమాండ్స్ పరిష్కరించే మార్గంలో జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఈ ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్ మరోసారి. ప్రశాంతంగా భారత్ బంద్, వర్షంలో కూడా నిరసన వ్యక్తం చేసిన అఖిలపక్షం నేతలు. గులాబ్ తుఫాన్ ప్రభావం, రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు, సమీక్షించిన సీఎం, మృతులకు 5 లక్షల పరిహారం. దేవాదాయ శాఖలో ధర్మపదం కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్, దేవాదాయ శాఖ పూర్వ వైభవం తెస్తామని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.